తిన్నోళ్లకు తిన్నంత అని చెప్పి లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ అంటూ ఒక తప్పుడు కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసి మరొకసారి వాళ్ళ నీచ బుద్ధిని ప్రదర్శించుకున్నారు. రోజుకు ఒక కట్టుకథ ఈ రెండు దినపత్రికలు అల్లుతూ ఉంటాయి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆ రెండు కట్టుకథలకి లింక్ పెట్టడానికి ఇంకో కట్టుకథ అల్లుతూ ఉంటారు, తర్వాత అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. నిన్న ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, దేవదంగ ధనంజయ రెడ్డి గారికి బెయిల్ రావడంతో ఏదైతే ఓర్చుకోలేక ఆ ఆక్రోశాన్ని అంతా ఇవాళ ఒక తప్పుడు కథనం రాసి వాళ్ళ ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. ఇక్కడ తిన్నోళ్లకు తిన్నంత లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ. ఉత్తరాంధ్రలో కీలక నేత మేనల్లుడికి కోట్లలో సొమ్ము, గోదావరిలో మాజీ మంత్రికి భారీగానే, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. తిన్నాలకు తిన్నంత, దోచుకున్నాలకు దోచుకున్నంత, తిలాపాపం తలా పిడికడ అన్నట్టుగా గత జగన్ ప్రభుత్వంలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్లు ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు అని చెప్పి వార్త రాసేసి గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ ప్లీనరీకి చేసిన ఖర్చు ప్రతిఫలంగా ఈ ముడుపులు ఇచ్చినట్టు సమాచారం. లిక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్తో పాటు కొందరు వైసీపీ ముఖ్య నేతలు, వారి అనుచరులు, అధికారుల పాత్ర ఉన్నట్టు సిట్ విచారణలు ఇప్పటికే గుర్తించారు. మాజీ మంత్రికి ప్రతి నెల 50 లక్షలు వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ సొమ్ములో నిందుగా ఉన్న మిథున్ రెడ్డి కూడా ఆ పార్టీ నేతలకు ముడుపుల పెంచులో చక్రం తిప్పినట్టు తెలిసింది. ఎంత దుర్మార్గం అంటే